హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ఈడియట్స్ ఫిగరింగ్ అవుట్. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ వీడియోలో తెలుసు. అండ్ ఇఫ్ యూ సీయింగ్ దిస్ ఫర్ ఫస్ట్ టైం హిస్ థార్ ఆర్పెట్. సో బేసిక్గా మనకు కొన్ని రోజుల్లో దివాళీ వచ్చేస్తుంది. సో ఈ వీడియో మేజర్ అజెండా ఏంటంటే దివాళీలో డాగ్స్ చాలా ఇబ్బంది పడతాయి. ఓకే, సో వాటన్నిటి గురించి మీకు కొన్ని చిన్న టిప్స్ చెప్పడానికి వచ్చాం. సో దివాళీ అందరికి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. మేము సెలబ్రేట్ చేసుకోకని చెప్పము, కాకపోతే కొన్ని విషయాల్లో కేర్ఫుల్ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న పెట్స్ అవి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్, ట్రై టు మేక్ ష్యూర్ దే ఆర్ ఇండోర్స్. ఒకవేళ అవి మీ పెట్ డాగ్స్ అయితే వాటిని ఇంట్లోనే పెట్టడానికి ట్రై చేయండి. డోర్స్ అండ్ విండోస్ అవన్నీ క్లోజ్ చేయండి, ఎందుకంటే ఆ సౌండ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటి హియరింగ్ డెసిబుల్ మనకంటే చాలా చాలా ఎక్కువ. సో చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా పెద్దగా వినిపిస్తాయి. సో ఇంట్లో ఉంటే వాటిని కొంచెం కవర్డ్గా పెట్టండి, వాటి దగ్గర కూర్చోవడానికి ట్రై చేయండి, సో దట్ దే ఫీల్ కంఫర్టబుల్. సెకండ్ థింగ్, ట్రై టు మేక్ షూర్ దే ఆర్ హైడ్రేటెడ్. ఎందుకంటే ఈ దివాళీ టైంలో చాలా స్మోక్, వీటి వల్ల అవి చాలా డిహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా వాటిని హైడ్రేట్ చేస్తుండండి. కుదిరితే బటర్ మిల్క్ ఆర్ కర్డ్ ఇట్లాంటివి ఎక్కువ ఇస్తుండండి. అదే స్ట్రీట్ డాగ్స్ అయితే మీరు ఏ ఏరియాలో అయితే క్రాకర్స్ కాల్చారో వాటిని కొంచెం ఆ ఏరియాలో అసెంబుల్ చేయడానికి ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీ లోపల కాలుస్తారు, సో వాటికి కొంచెం పార్కింగ్లో స్పేస్ ఇవ్వడం, ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి. థర్డ్ది, స్టే కామ్ అండ్ ట్రై టు మేక్ దెమ్ కంఫర్టబుల్. ఒకవేళ ఈ శబ్దాలకి దానికి భయపడే స్ట్రీట్ డాగ్స్ మీ దగ్గర ఉరుకుంటూ వచ్చినా వాటిని చూసి మీరు భయపడకండి, అసలు ఏమీ చేయవు. కొంచెం కంఫర్టబుల్గా వాటి పక్కన కూర్చోడానికి ట్రై చేయండి, వాటికి వే చూపించడానికి ట్రై చేయండి. అవి పారిపోవడానికి ట్రై చేస్తుంటాయి. సో మీ పార్కింగ్ ఏరియాలో కానీ లేకుంటే ఏదన్నా కామ్ స్పేస్ ఉంటే అట్లాంటి ప్లేసెస్లో వాటిని డైరెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ది, కేర్ఫుల్ వెల్ దే ఆర్ అవుట్ ఫర్ వాక్. సో డాగ్స్ని వాక్ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ సన్సెట్ కంటే ముందు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి, వేర్ ఫైర్ క్రాకర్స్ డోంట్ స్టార్ట్ ఆల్రెడీ. అండ్ మీ ఫైర్ క్రాకర్స్ అన్నీ కాల్చిన తర్వాత ఆ ప్లేస్ని ప్రాపర్గా క్లీన్ చేయండి, సో దట్ నో స్ట్రీట్ డాగ్ ఇస్ హార్మ్డ్ బికాస్ ఆఫ్ ఇట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, మీ ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ ఉంటే ఏ ఎన్జిఓ నెంబరో లేదా హెల్ప్ లైన్ నెంబరో రెడీ పెట్టుకోండి, సో దట్ ఏదైనా ఒక స్ట్రీట్ డాగ్కి ఇంజురీ అవుతే మీరు వెంటనే రెస్క్యూ చేయొచ్చు లేదా ఈ ఎన్జిఓస్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఈ సింపుల్ స్టెప్స్ పాటిస్తే మనం దివాళీ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ వీటికి కూడా కొంచెం సేఫ్ దివాళీ ప్రొవైడ్ చేయొచ్చు. థ్యాంక్స్ గైస్, హ్యాపీ దివాళీ.